హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోయిల్ సృజన కలెక్షన్స్. ఈరోజు జొన్న రొట్టెల రెసిపీ, అది కూడా మటన్ కాంబినేషన్లో. ఎంతమందికి ఇష్టం అసలు. నాకైతే చపాతీల కంటే ఇట్లా జొన్న రొట్టె, మక్క రొట్టె, ఇంకా బియ్యం పిండితో చేసేది. తెలంగాణ సైడ్ అయితే పక్క రొట్టె అని పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నాకు. చాలామందికి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా రాదు కదా. కోర్స్ నాకు కూడా రాదనుకోండి. ఇది మా మమ్మీ చేస్తున్నారు. నేను ప్రాసెస్ అంతా రికార్డ్ చేశాను అనమాట. అసలు చాలా బాగా సాఫ్ట్గా చపాతీల కన్నా సన్నగా వచ్చినాయి. ఫస్ట్ అయితే ఒక కప్పు పిండికి ఒక 1.5 గ్లాస్ అట్లా వాటర్ తీసుకొని మరిగించాలన్నమాట, సాల్ట్ వేసుకొని. తర్వాత మనం ఇట్లా పిండి వేసుకొని స్టవ్ మీద ఉండగానే కలిపేసుకోవాలి. తర్వాత దించేసిన తర్వాత కూడా మీకు ఒకవేళ మెత్తగా అనిపిస్తే మళ్ళీ పిండిని అడ్జస్ట్ చేసుకొని ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ చేయబెట్టకండి, కాలుతుంది. కాకపోతే ఇది వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే అంత సాఫ్ట్గా వస్తాయంట. మన వల్ల కాదు కదా అసలు. చపాతీలు చేయడమే బద్ధకం అంటే మనకి, ఇంకా ఇంత పెద్ద ప్రాసెస్ రొట్టెలు అంత సాఫ్ట్గా అసలు పగలకుండా రావడం అంటే గ్రేట్ కదా. అందుకే ఎక్కువగా ట్రై చేయను నేను. తర్వాత అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే మనం మళ్ళీ పిండి పిసుకోవడానికి వీలుగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి వేడిగా ఉన్నప్పుడు ఇట్లా ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ మంచిగా మెత్తగా, ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా పొంగుతాయంట కూడా. అండ్ పగలకుండా చాలా సాఫ్ట్గా వస్తాయంట రొట్టెలు. తర్వాత ఇట్లా పొడి పిండి వేసుకుంటూ ఫస్ట్ మా అమ్మ అయితే ఇట్లా చేత్తో చేశారనమాట. చాలామంది కవర్ పెట్టి కూడా చేస్తారంట, కానీ అంత ఒక్కొక్కరిది ఒక్కో ప్రాసెస్ కదా. సో మా మమ్మ అయితే ఇట్లానే చేస్తారు. తర్వాత ఇట్లా పిండి వేసుకుంటూ చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని చేశారు. చాలా బాగా వచ్చినాయి. అండ్ ఎంతమందికి ఇష్టం, చికెన్ మటన్ కాంబినేషన్లోనే బాగా అనిపిస్తాయి నాకైతే వెజ్ కంటే. అసలు ఎంత రౌండ్గా వచ్చినాయి కదా మనకి చపాతీలు రౌండ్గా రావడానికి. మనం అసలు ఎన్ని తంటాలు పడతాం. ఈ జొన్న రొట్టెలు చూడండి ఎంత అసలు ఈజీగా అవలీలగా చేసేస్తుంది మా అమ్మ. నాకు ఇష్టం అని చెప్తే ఊర్లో నుండి పిండి తెచ్చి మరీ చేస్తుంది అనమాట. ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటనే కదా. తర్వాత ఇట్లా ఉన్న పిండినంతా నేను చూపిస్తున్న విధంగా కలిపేసి అప్పుడప్పుడే కలుపుతుంటూ చేస్తే మెత్తగా వస్తాయంట. అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అట్లా చేయొద్దంట ఈ పిండిని. తర్వాత ఇట్లా వాటర్ పెట్టేసి ఫ్లిప్ చేసుకొని మంచిగా పొంగేలాగా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలంట, లేకపోతే కొంచెం డైజెషన్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. అట్లా అన్ని రొట్టెలు చేసేసింది. ఆల్మోస్ట్ ఒక 5-6 అయినాయి అనమాట అంత పిండికే. ఎంత సన్నగా వచ్చినాయో గైస్, అసలు నమ్మలేకపోతారు. ప్లీజ్ గైస్, 1Kకి దగ్గరలో ఉన్నాం. అందరూ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.